మన పాడి పశువుకి ఎప్పుడైనా కానీ మనం తినే అన్నంలాగా కూరలాగా ఎట్లా మనం అన్న శక్తినిస్తుందో కూర మనకు ఇది ప్రోటీన్లు ఎట్లా సమకూరుతుందో పాడి పశువులకు కూడా మనం అట్లా పెడతాం. సో ముఖ్యంగా పాడి రైతులకు చెప్పేది ఏమైనా కానీ మనకు ఎంత లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నది అంటే సుమారున ఒక 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఆవుకు కానీ గేదెకు కానీ రోజుకు కనీసం 25 కిలోల నుంచి 30 కిలోల పశుగ్రాసం అనేది కావాలి. ఆ 25 కిలోల నుంచి 30 కిలోల పశుగ్రాసాలను పెట్టే దాంట్లల్లో రైతు సోదరులకి 3 పాలు ధాన్యం జాతి పశుగ్రాసాలు, 1 పాలు కాయ జాతి పశుగ్రాసం నుంచి రావాలి. ఇట్లా మనం పెట్టినట్టయితే దాన ఖర్చుని మనము 50% వరకు తగ్గించుకోవచ్చండి. 1 ఎకరం భూమిలో ఒక రైతు సోదరులకి సంవత్సరం పొడుగుతా మనం ఎట్లయితే మనము అన్నము కూర పప్పులు అన్ని రకాల పప్పు దినుసులు తిన్నప్పుడు మనకు శక్తి కానీ మన యొక్క పరిపుష్టిగా ఎట్లా ఆరోగ్యంగా ఉంటాం పాడి పశువులకు కూడా అదే విధంగా కోరుకుంటాయండి. సో వాటిలో చూసుకున్నట్టయితే 1 ఎకరం స్థలంలో పశుగ్రాసం డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు 1 ఎకరము సూపర్ నేపియర్ కానీ గంటల గడ్డి ఇంతమంది మాట్లాడుకున్నట్టుగా కో4 రకాలు పెట్టుకోవాలి. 1/4 ఎకరం మాత్రము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బహుకోతలు వచ్చే జొన్న రకాలల్లో COFS 29, COFS 31, CSV 33 MF లేకపోతే CSH 24 MF అనే ఎక్కువ కోతలు ఇచ్చే పశుగ్రాసాలు. ఇది మనం 1 కేజీ విత్తనం వచ్చేసి 475 రూపాయల కిలో మనకు మా దగ్గర దొరుకుతాయండి. తర్వాత 1/4 ఎకరం మాత్రం హెడ్జ్ లూసన్ అనే పశుగ్రాసం. సో ఇట్లా 3 పాల్లో మనము 1/2 ఎకరము సూపర్ నేపియర్, 1/4 ఎకరము మల్టీకట్ సోర్గం అంటే బహుకోతలు వచ్చే జొన్న రకం, 1/4 ఎకరం ఈ హెడ్జ్ లూసన్ రకం పెట్టుకున్నప్పుడైతే ఈ 3 పాల నుంచి మనకు ధాన్య జాతి పశుగ్రాసాలు అంటే పశువుకి కడుపు నింపుతుంది, శక్తినిస్తుంది. తర్వాత 1 పాలు మనం ఈ కాయజాతి పశుగ్రాసాలు హెడ్జ్ లూసన్ మనం పెట్టుకున్నట్టయితే మనకు ఇది కాయజాతి పశుగ్రాసం. సో ఎప్పుడైతే మనకు ఇటు ధాన్యం జాతి కాయజాతి పశుగ్రాసాలు పెట్టుకున్నప్పుడు పెట్టిన తర్వాత ఒక 2.5-3 నెలల తర్వాత ఒక పాడి కాలం మనం చూసినట్టయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుందండి. తర్వాత పాలు ఇచ్చే దిగుబడి అంటే సుమారున ఒక పశువుకి 290 నుంచి 295 నుంచి 300 రోజుల పాలకాలం మనం కాలపరిమితి మనం నిర్ణయించుకున్నట్టయితే ఈ కాలం కూడా మనం ఒక నెలన్నర వరకు మనము ఇంకా పొడిగించుకోవచ్చండి. ఎప్పుడైతే మనకు రైతు సోదరులకు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఎప్పుడు కానీ ఆ షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మంచి గేదెను కొనడానికే చేస్తారు. కానీ ఎప్పుడైనా రైతు సోదరులకు ఒక పాడి పశువుకి మనం పెట్టాలనుకున్నప్పుడు మన దగ్గరికి ఒక కొత్త ఫామ్ డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఏంటంటే 3 నెలల ముందు ఒక ముందు చూపు అనేది ఉండాలండి. 3 నెలల ముందు చూపు ఉండి పశుగ్రాసం డెవలప్ చేసుకున్న తర్వాత మన దగ్గర మాత్రం ఎప్పుడైనా రైతు సోదరులకు డబ్బులు ఉన్నాయనుకోండి గేదెలు కానీ మన దగ్గర చుట్టుపక్కల మన జిల్లాలో కానీ ఎక్కడి నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. సో ఎక్కువ శాతం ఏంటంటే ఒకప్పటిలాగా మన దగ్గర మంచి గేదె పాలిచ్చే గేదె 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే పాలిచ్చే గేదె కావాలంటే ఈ మధ్య కాలంలో 1,50,000 నుంచి 1,60,000 దాకా ఉన్నదండి గేదె. అదే మన ఆవు మన మంచి సంకర్ జాతి ఆవు చూసుకున్నట్టయితే HF అంటే హాల్స్టీన్ ఫిషర్ కానీ జెర్సీ ఆవు దొరకాలంటే 1,00,000 నుంచి 1,20,000 దాకా ఉన్నాయండి. అదే మన దేశవాళీ ఆవుల ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు. వాటిలో చూసుకున్నట్టు ఎటుగా లేకున్నా కూడా 1,00,000 రూపాయలు దాకా ఉన్నాయి. సో అంత ఖర్చు పెట్టి మన రైతు సోదరులు తెచ్చుకున్నప్పుడు పశుగ్రాసం మీద కూడా అంత శ్రద్ధ కేటాయించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం కింద వివిధ స్కీమ్ల కింద పశుగ్రాసం మీద డెవలప్ చేస్తున్నారు. కానీ దీనికి పరిపూర్ణంగా రైతులకు అవగాహన అనేది లేకుండా పోతున్నది. సో అట్లా ముందు పాడి పశువును మాత్రమే చేయాలనుకున్నప్పుడు మాత్రం బయట కొనుక్కొచ్చేదానికంటే మన దగ్గర పండించిన పశుగ్రాసం మనం డెవలప్ చేసుకుంటే కూడా ఖర్చుని 50% వరకు తగ్గించుకోవచ్చండి.